హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటమ్మా, వంశీధర్ గారికి మీ నాన్న క్షమాపణ చెప్తే సరిపోతుంది కదా, ఇక చక్కగా మన కార్తీక అత్తారింటికి వెళ్ళిపోతుంది అని అనగానే, ఏయ్, ఎందుకు నాకు ఉచిత సలహాలు ఇస్తున్నావు? అయినా నువ్వెవరు నాకు ఉచిత సలహాలు ఇవ్వటానికి? నీ లిమిట్స్లో నువ్వుండు అని చెప్పేసేసి అఖిల్ అయితే వార్నింగ్ ఇస్తూ ఉండగా, అవునా, నేనెవరా, ఒక్క నిమిషం ఆగు, నేనెవరో అత్తయ్య గారే చెప్తారు అని చెప్పేసి అత్తయ్య అత్తయ్య అని పిలవటంతో జాగృతి అయితే అక్కడికైతే వస్తుంది. అమ్మో, ఏంటి, నేను తాళి కట్టలేదని నిజం చెప్పేస్తుందా ఏంటి అని భయపడిపోతూ ఉండగా, ఇక వెంటనే అక్కడికి వచ్చిన జాగృతి, అత్తయ్య, ఆయన కండిషన్ ఏంటో మనకి తెలిసిందే కదా, మావయ్య గారు వస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, మీరు మావయ్య గారితో మాట్లాడండి అని అనగానే, అలాగేనమ్మా కార్తీక, ఇప్పుడే ఆయనతో మాట్లాడతాను అని చెప్పేసి, ఏవండి ఏవండి అని చెప్పేసి జాగృతి అయితే లోపలికైతే వెళ్తుంది. ఆ గీత మెల్లమెల్లగా నా మనుషులందరినీ కూడా తన వైపుకు తిప్పుకుంటుంది. చెప్తా అని చెప్పేసి అప్పటిదాకా ఆలోచిస్తున్న మహారథి ఫైల్స్ పట్టుకొని, ఏంటి, నేను అర్జెంట్ వర్క్లో బిజీగా ఉన్నాను, దేని గురించి వచ్చావు నువ్వు అని అనగానే, ఏవండి, మన అమ్మాయి కార్తీక ప్రేమించి పెళ్లి చేసుకుంది, రేపు తనని అత్తారింట్లోకి మనం దిగబెట్టి రావాలి, అలాంటప్పుడు మీరు ఉండాలి కదండి అని చెప్పేసి అనగానే, నేను ఉంటేనే తను అత్తారింటికి వెళ్తుందా, మీరందరూ ఉన్నారు కదా, మీరందరూ చూసుకోండి అని చెప్పేసి అంటూ ఉంటే, అది కాదండి, మీరు ఒక మెట్టు దిగడం ద్వారా అత్తవారింట్లో మన అమ్మాయి సంతోషంగా ఉంటుంది, ఇక మీ యొక్క పట్టుదల మూలాన మన అమ్మాయి సంతోషంగా బతుతో ఉండవలసిన సమయంలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ ఇంట్లో ఉండాలండి. కూతుర్ని మీ పట్టుదల కారణం చేత కన్నీళ్లు పెట్టిస్తారా, లేకపోతే అమ్మాయి కాపురం సంతోషంగా ఉండాలని కోరుకుంటారా? అంతా మీ చేతుల్లోనే ఉంటుందండి అని చెప్పేసి జాగృతి అయితే మహారథికి చెప్తూ ఉంటుంది. ఏంటి, ఒకప్పుడు నాతో మాట్లాడాలంటేనే నీకు భయం వేసేది, కానీ ఇలా నా దగ్గరకు వచ్చి చక్కగా నా మీద ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నావు అని అంటూ ఉంటే, నన్ను క్షమించండి, భర్తగా మిమ్మల్ని ఎంత గౌరవిస్తానో నా బిడ్డల భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకోవటం మూలానే ఈరోజు మీ ముందు నుంచొని మాట్లాడాల్సి వస్తుంది అని అనగానే, కూతురుగా ఏం చేయాలో నాకు బాగా తెలుసు జాగృతి, ప్రేమించిన వాడిని ఇచ్చి పెళ్లి చేశాం, అత్తారింటికి పంపాలని నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? రేపొద్దున్న మీరేం చేయాలనుకుంటున్నారో అది చెయ్యండి, నేనేం చేయాలో నేను అది చేసి చూపిస్తాను అని చెప్పేసి అనగానే, ఏం చేస్తారండి అని కంగారు పడిపోతూ ఉండగా, మీరందరూ కోరుకున్నదే చేస్తాను సరేనా అని అనటంతో హ్యాపీగా ఫీల్ అయిపోతూ, సరేనండి, రేపు పొద్దునకి ఏమేం కావాలో అన్నీ దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పేసి ఇక లోపలికైతే వెళ్ళిపోతుంది. ఈ లోపల మార్నింగ్ అవ్వంగానే, ఏవండి, రెడీ అయిపోయారా? నేను కూడా ఎప్పుడో రెడీ అయిపోయాను అని అంటూ ఉంటే, ఏయ్, అసలు ఎవరే నేను రమ్మంటున్నారు, అసలు నువ్వు నా పక్కన రమ్మని నీకు నేనేమైనా చెప్పానా అని అనగానే, ఏంటమ్మా ఎక్కువ మాట్లాడుతున్నావు, కొంచెం ఆలోచించుకొని మాట్లాడమ్మా, తర్వాత నువ్వు ఎన్ని క్షమాపణలు చెప్పినా నేను మాత్రం దిగిరాను అని అనగానే, నీకేంటి క్షమాపణ చెప్పేది, అయినా నువ్వు నాతో పాటు రావాల్సిన అవసరం ఏమీ లేదు, ఏ నువ్వు పక్కన లేకపోతే నేనేం చేయలేను అనుకుంటున్నావా, చేసి చూపిస్తాను అని చెప్పేసి అఖిల్ అంటూ ఉంటాడు. ఈ లోపల విష్ణు అలానే కార్తీక రెడీ అయి రావడంతో, ఏంటి, కొత్తగా పెళ్ళైన దంపతులకు ముఖం మీద చిరునవ్వు కనిపించాలి, కానీ మీ ఇద్దరి కళ్ళల్లో కంగారు కనిపిస్తుంది, ఏంటి కార్తీక ఇదంతా కూడా అని అనగానే, అంటే అది మా నాన్న సంగతి తెలిసిందే కదా, ఇప్పుడు అక్కడికి వెళ్తే ఏం గొడవలు అవుతాయని భయంగా ఉంది అని అంటూ ఉంటే, విష్ణు, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, ఆనందంగా ఉండాలి, అక్కడ ఏమీ జరగకుండా మేం చూసుకుంటాం కదా, కంగారు పడద్దు అని చెప్పేసి అంటూ ఉండగా, అత్తయ్య, ఏంటత్తయ్య ఇంకా లేటా మీరు అని అంటూ ఉంటుంది గీత. అబ్బే, అదేం లేదమ్మా, కార్తీకను అత్తారింటికి పంపిస్తున్నాం కదా, ఏమేం తీసుకుని వెళ్ళాలో అంతా కూడా నైట్ అంతా రెడీ చేసి పిచ్చేసరికి ఈ టైం అయింది, వెళ్దాం పదండి అని అంటూ ఉండగా, అవునత్తయ్య గారు, అసలు మనిషి లేరేంటి, ఇంతకీ మావయ్య గారు ఎక్కడా అని అనగానే, ఆయనకి నేను మరీ చెప్పానమ్మా, వస్తానని కూడా చెప్పారు, ఒక్క నిమిషం ఆగు, కాల్ చేస్తాను అని చెప్పేసి మహారథికి కాల్ చేయగానే, చూడు జాగృతి, నేను చాలా ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను, నేను తర్వాత వస్తాను, ముందు మీరు వెళ్ళండి అని చెప్పేసి చెప్పడంతో, సరేనండి అని చెప్పేసి ఆయన అటునుంచి అటు వస్తారంట, మనల్ని వెళ్ళమంటున్నారు, పదండి వెళ్దాం అని చెప్పేసి అనగానే, ఏయ్, అందరం వెళ్తున్నాం, నువ్వు రావక్కల్లా, ఇక్కడే ఉండు అని అనగానే, ఆలోచించుకో అమ్మా, నీ ఇష్టం అని చెప్పేసి గీత అయితే ఉండిపోతుంది. ఇక అందరూ బయటకైతే వస్తారు. కార్తీక, విష్ణు, మీరేం భయపడద్దమ్మా,
కారెక్కండి అని చెప్పేసి జాగృతి అయితే ఇక అల్లుడిని కూతుర్ని కారెక్కమంటుంది. ఇక అఖిల్ కారెక్కుతూ ఉండగా, ఏరా గీత ఏది? గీత లేకోకుండా ఈ ఫంక్షన్లో ఇక ఆయనతో మనం మాట్లాడగలమా? గీత ఉంటే తెలివిగా ఏదో ఒకటి చేస్తుంది, వెళ్ళి గీతను తీసుకునిరా అని అనగానే దాని కాళ్ళ దగ్గరికి వెళ్తే నేను మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేసిన వాడిని అవుతానే, ఇప్పుడు ఎలా అని చెప్పేసి కాల్ అయితే చేస్తూ ఉంటాడు. మా అమ్మ నీ గురించి వెయిట్ చేస్తుంది, బయటికి రా అని అంటూ ఉండగా, ఓహో మీ అమ్మగారి గురించి కాల్ చేస్తున్నారా? నేను రానమ్మా, నువ్వే కదమ్మా నన్ను రావద్దన్నావు, మళ్ళీ రమ్మంటున్నావేంటమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే, ఏంట్రా ఇంతసేపు చేస్తున్నావు అని అంటూ ఉంటే, సిగ్నల్స్ కలవటం లేదమ్మా అని అనగానే, ఓహో ఇంతలోనే ఎంత అబద్ధం చెప్తున్నావమ్మా, అంతేలే నీకు మీ నాన్నకి అబద్ధాలు చెప్పటం మోసాలు చేయటం చాలా సులభం అని చెప్పేసి అంటూ ఉంటే, నేనే రావద్దన్నాను, ఇప్పుడు మళ్ళీ నేనే నీకు రమ్మని కూడా చెప్తున్నాను, కాబట్టి నువ్వు రావాలి అని అనగానే, నేనైతే రానమ్మా, నాదొక కండిషన్ అని అంటూ ఉంటే, ఏంటా కండిషన్ చెప్పు అని అంటూ ఉంటే, నువ్వు నాకు సారీ చెప్పాలి, అప్పుడే వస్తాను అని అనటంతో, చెప్పక చేస్తానా అని చెప్పేసి, సారీ నీ గురించి వెయిట్ చేస్తున్నాం రా అని చెప్పటంతో ఇక వెంటనే అప్పుడు గీత వస్తున్నానమ్మా అని చెప్పేసి బయటకైతే వస్తుంది. అమ్మ గీత వెళ్దామా అని చెప్పేసి అంటూ ఉండగా వీళ్ళందరూ అయితే వెళ్తారు. ఇక వీళ్ళందరూ ఇంటికి ముందుకు వెళ్ళేసరికి వాచ్మెన్ అయితే కనీసం గడప కూడా తొక్కనివ్వకోకుండా బయటే రోడ్డు మీదే డోర్ అయితే వేసేస్తాడు, కారు కూడా లోపలికి వెళ్ళకోకుండా. కారులో నుంచి బయటకు దిగిన వీళ్ళందరూ కూడా వాచ్మెన్తో, ఏంటి కారు రాకుండా అడ్డుపడుతున్నావు, ముందు కార్ని ఓపెన్ చేయి, డోర్ని ఓపెన్ చేయి అని అనగానే ఈ లోపల వంశీధర్ వచ్చి, మీలాంటి వాళ్ళు ఎవరు కూడా నా కాంపౌండ్ వాల్లో కూడా రాలేరు, మీరు బయటే ఉండాలి అని అంటూ ఉండగా, అది కాదండి, ఇక పెళ్ళైన వాళ్ళను ఆశీర్వదించాలి, మీ అబ్బాయిని పెళ్లి చేసుకొని వస్తే ఇలా మీరు రోడ్డు మీదే నుంచోపెట్టి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి అని చెప్పేసి గీత కూడా అంటూ ఉంటుంది. అయితే ఇది ఇలా ఉండగా వంశీధర్, ఇక నేను ఆ మహారథి చేసిన అన్యాయాన్ని మర్చిపోలేదు, అందుకోసం ఇదంతా చేస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉండగా, మిమ్మల్ని మేము క్షమాపణ కోరుతున్నామండి, ఇక మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా అంగీకరించాలి అంటే మేమేం చేయాలో మీరు అది చెప్తే తప్పకుండా చేసి తీరుతాం అని అంటూ ఉంటుంది. అవునన్నయ్య గారు, మీరు ఏం చెప్తే అది చేస్తాం, మా అమ్మాయిని మీ అబ్బాయిని ఇంటికి రానివ్వండి అని అంటూ ఉంటే, అవునా సరే అయితే నేనేం చెప్తే అది చేస్తారా, అలా అయితే నీ భర్త మహారథి నాకు వచ్చి క్షమాపణ చెప్పాలి, అప్పుడే మీ అమ్మాయిని కోడలుగా ఆహ్వానిస్తాను అని అంటూ ఉండగా ఇక వెంటనే అదే సమయంలో మహారథి కూడా వస్తాడు. ఇంటి కాంపౌండ్ వాళ్ళు బయటే అందరూ నించోపెట్టి ఇక కూతురు కాపురం ఏమైపోతుందా అని చెప్పేసి మహారథి ఆలోచిస్తూ ఉండగా ఇక వెంటనే, ఏంటి నాకు క్షమాపణ చెప్పడానికి అంతగా ఆలోచిస్తున్నావా, నువ్వు క్షమాపణ చెప్పిన దాని మీదే నీ కూతురు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది మహారథి, కాలం ఎప్పుడు నీకే కలిసి వస్తుందనుకోకు, ఆ రోజు నువ్వు రెచ్చిపోయావు, కానీ ఈరోజు నా ఇంటి గుమ్మం ముందు నుంచున్నావు, నువ్వు క్షమాపణ చెప్తేనే మీ కుటుంబంలో వాళ్ళు లోపలికి వస్తారు అని అనటంతో ఇక వెంటనే మహారథి వచ్చేసేసి, ఇప్పుడు అఖిల్ జాగృతి వీళ్ళందరూ తప్పకుండా చెప్పమంటారు, అదేదో నేను ముందు చెప్తే ఒక భర్తగా ఒక తండ్రిగా నేను ఒక మంచి స్థానంలో ఉన్నవాణ్ణి అవుతాను, లేకపోతే ఈ గీత నన్ను క్షమాపణ చెప్పమని వాళ్ళ చేత చెప్పిస్తుంది, కాబట్టి వాళ్ళు గీతకి దగ్గర అవడం కన్నా నేను ఈడికి క్షమాపణ చెప్పేసి నా వాళ్ళకు దగ్గరం కావటమే మంచిది, నా వాళ్ళు గీత మాటలు వినుకోకుండా నాకు దగ్గరగా ఉండాలి అంటే కూతురు కోసం ఒక మెట్టు తగ్గక తప్పదు అని చెప్పేసి మహారథి వంశీకి అయితే క్షమాపణ అయితే చెప్పటం అయితే జరుగుతుంది. క్షమాపణ చెప్పటంతో సరే అయితే కార్ని ఓపెన్ చేయమని చెప్పటంతో కార్ అయితే లోపలికైతే వెళ్తుంది. క్షమాపణ చెప్పాం, మా అమ్మాయిని కోడలుగా ఆహ్వానించారు, ఇక మనం బయలుదేరదాం పదండి అని చెప్పేసి కేవలం కార్తీకను మాత్రమే అక్కడ వదిలిపెట్టేసి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకోకుండా మహారథి జాగృతి వాళ్ళు తిరిగైతే ఇంటికైతే వచ్చేస్తారు. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక మొత్తానికి అయితే కార్తీక వాళ్ళను ఆహ్వానించి హారతి ఇచ్చి ఆహ్వానించి లోపలికి తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ వంశీ తన కొడుకు విష్ణుతోటి, శబాష్, ఈ తండ్రి యొక్క పగని ప్రతీకారాన్ని ఎలా తీర్చుకోవాలో తెలియలేదన్న సమయంలో నేనున్నాను నాన్న అని అంటూ వాడి కూతుర్ని వల వేసుకొని ఈ ఇంటి కోడలుగా తీసుకొని వచ్చావు, ఈరోజు ఆ మహారథి నా కళ్ళ ముందు నుంచొని తల దించి మరీ నాకు క్షమాపణ చెప్పాడు,
సగం గెలిచినట్టే. కూతుర్ని ఈరోజు మన ఇంటికి పంపాడు కదా, ఆ కూతురికి ప్రతిరోజు టార్చర్ ఏంటో స్పెల్లింగ్ చూపించి ఆ కూతురు కన్నీళ్ళ ద్వారా మహారథి జీవితంలో సంతోషంగా లేకుండా చేస్తాను. అప్పుడు నా మహారథి నా కళ్ళ ముందు ఓడిపోతాడు. శభాష్ రా, శభాష్ అని చెప్పేసేసి తన కొడుకునైతే హక్ చేసుకుంటూ ఉంటాడు. అవును నాన్న, నేను ఎలా దెబ్బ కొట్టాలో నాకు తెలుసు. అందుకోసమే ఈ రకంగా కార్తీకను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఇక నుంచి ఆ మహారథికి మనం ఏంటో చూపించొచ్చు అని చెప్పేసేసి విష్ణు కూడా తన తండ్రికి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే సమయంలో లోపల రూమ్లో నుంచి బయటకు వచ్చిన కార్తీక తన భర్తతో పాటు తన మావయ్య మాట్లాడుకుంటున్న మాటల్ని కూడా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వాళ్ళ నాన్న దగ్గర అలా ఉన్న తర్వాత కార్తీక మీద ప్రేమను చూపిస్తూనే తన తండ్రి దగ్గర ఇలా నటిస్తున్నాను, నువ్వేం ఫీల్ అవ్వద్దు అని చెప్తారా? లేకపోతే నిజంగానే తన తండ్రి యొక్క పగలు ప్రతీకారాల కోసం ఇక ప్రేమించానంటూ కార్తీకకు కొత్త జీవితంలో అన్యాయం చేయబోతున్నాడా విష్ణు అన్న పూర్తి వీడియో కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.